చైతన్య సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ నియమించిన తర్వాత మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి అధ్యక్షులుగా ఎం రాజా గారు, అదేవిధంగా కమిటీలో సుమారు 16 మంది కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, తర్వాత నియోజకవర్గ అధ్యక్షులను అందరం నియమించడం జరిగింది. జాతీయ బీసీ చైతన్య సమితి ఫస్ట్ నుంచి తీసుకున్న నినాదం ప్రతి జిల్లాలో 100 మంది లీడర్లను తయారు చేయడమే లక్ష్యంతో అనుకునే తరుణంలో ఈరోజు కడప జిల్లాలో లీడర్లను తయారు చేసే విషయంలో ఈరోజు మేము తొలిడుగేశామని చెప్పుకున్నాము. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి కూడా బీసీల పరిష్కారం డిమాండ్ల కోసం ఇక మేము చాలా సంవత్సరాలు ఓపిక, దశాబ్దాలు ఓపిక పట్టాము. కానీ ఎక్కడే కానీ ఆ కదలిక అనేది లేదు అని తెలియజేస్తున్నాము. రేపు వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నవి. వర్షాకాల సమావేశాలకు కూడా 4 రాష్ట్రాల నుంచి సుమారు 200 లీడర్లు ఆగస్టులో చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి కూడా పిలుపునిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. గత గవర్నమెంట్లో 24% ఉన్నది. అప్పుడు ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు మేము 50% చేస్తామని చెప్పారు. ఇప్పుడు క్లారిటీ లేదు. జనాభా దామాషి ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ను 50% పెంచాలి. ఆ పెంచినటువంటి రిజర్వేషన్ను ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీల సమగ్రాభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, ఈరోజు బీసీ రక్షణ చట్టం ఎంత అవసరమో ప్రతి ఒక్క సర్వే చెప్తున్నది. ఈరోజు బీసీ రక్షణ చట్టం లేక 100,000 మంది బీసీల పైన దాడులు ఆగడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం మినహాయింపు కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీల పైన దాడులు జరుగుతూనే ఉన్నవి. అదేవిధంగా మేము ముఖ్యంగా చెప్తున్నాం, పార్టీ నాయకులు చెప్తున్నాం, మా పార్టీ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, బీసీ నాయకులు ఎంతో పని చేసి, ఎంతో సేవ చేసి, ఆ గ్రామాలలో ఇంకా ఎంతో వాళ్ళ సొంత డబ్బు కూడా పెట్టుకొని పనిచేసేటువంటి నాయకులు ప్రజాస్వామికంగా ఉండి ప్రజాప్రతినిధులు ఇలువ ఇవ్వడం లేదు. ఆ బీసీ నాయకులకు ఏ పని జరగడం లేదు ఎమ్మెల్యేల దగ్గర అనేది జాతీయ బీసీ చైతన్య సమితి ఈ సందర్భంగా ఖండిస్తుంది. దీనిపైన కూడా ఒక కార్యాచరణ కూడా చేస్తాం. మా నాయకులు వచ్చి కూడా పని చేయండి. వాళ్ళు ఏదైనా ఫైల్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పొల సమస్య, భూ సమస్య, ఒక గలాటు, దాడులు ఏదైనా జరిగినప్పుడు బీసీ సమస్యలు ఎందుకు మీరు కడచెవులు పెడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100,000 సమస్యలు వస్తున్నవి, వాటిపైన పరిష్కారం చూపాలని కూడా తెలియజేస్తున్నాం. వీటన్నిటిపైన మేము ఇంతవరకు బీసీలో పోగారు, బీసీలో ముందుకు రారనేటువంటి విధానం కాదు. ఇంకా రాబోయే బీసీ తరం మా హక్కులను సాధించుకునే తరము రాబోతున్నదని, దీనికి జాతీయ బీసీ చైతన్య సమితి ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 80% బీసీ కులాలు 80% బీసీ కులాలు చట్టసభలో లేవు, రాజకీయాల్లో లేరు, వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యేలు లేరు. రాజకీయాలు మొత్తం వ్యవస్థ అంతా రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ వర్గాలకు ఎమ్మెల్యేలు లేకపోతే ఏ సమస్యలు తీరుతాయి? ఉన్న వాళ్ళకి 5% ఉండే వాళ్ళకు 40 మంది ఎమ్మెల్యేలు, 4% వాళ్ళకు 60 మంది ఎమ్మెల్యేలు, 54% ఉన్నటువంటి బీసీలకు 20 మంది ఎమ్మెల్యేలు. ఏంటి ఈ విధానం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము బీసీలు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పోయేవాళ్ళు కాదు. సమాజం బీసీలు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ఏరే విధంలో పోయేవాళ్ళు కాదు. సమాజ శ్రేయస్సు కోసం, సమాజ యొక్క విధానం కోసం పోయేవాళ్ళని తెలియజేస్తున్నాం. అదే స్పష్టమైన నిర్ణయాలతో ఈరోజు కడప జిల్లా కమిటీ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఈ కమిటీ సభను బాగా విజయవంతం చేసిన కడప జిల్లా కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, చాలా ఉత్సాహవంతులు, చాలా కమిట్మెంట్గా వచ్చారు. ఏ రోజు కూడా మైక్ పట్టుని మాట్లాడని లీడర్లు కూడా ఈరోజు మైక్ పెట్టి మాట్లాడారంటే అది బీసీ యొక్క చైతన్యం అనేది, బీసీ నాయకత్వం అనేది తెలియజేస్తున్నాం. ఇది ఆరంభం. ఇక దశల వారీగా చేసే కార్యక్రమాలు చాలా ఉండవి. దశల వారీగా మనం పోరాడే కార్యక్రమాలు చాలా ఉండవి. నెక్స్ట్ జనరేషన్లో మన భవిష్యత్తు కోసం, బీసీ యొక్క విధానం కోసం అందరం కూడా మండల స్థాయి నుంచి కమిటీలు వేసి చాలా ముందుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో చాలా అన్యాయం బీసీలకు జరుగుతున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి నియామకాల్లో కూడా బీసీ జడ్జీలు లేరు. వీటన్నిటిపైన కూడా ఒక విధానంలో మేము పోతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో ఈ బీసీ భవన్, ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో బీసీ భవన్ అద్భుతంగా ఉంది.
ఉంది. ఇటువంటి భవన్ను ఈ కూటమి ప్రభుత్వము రీతిగా ఈ 2-3 ఏళ్లలో ప్రతి జిల్లాలో బీసీ భవన్లు పూర్తి చేయాలని ఈ రోజు కమిటీలో కూడా ఏకైక తీర్మానం కూడా చేశామని కూడా తెలియజేస్తున్నాం. బీసీ భవనాలు కట్టండి, బీసీలు ఒక చైతన్యం కోసం ఉత్తారని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 175 నియోజకవర్గాల్లో బీసీ భవనం కోసం 2 ఎకరాల స్థలం కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశం పైన ప్రతి ఎమ్మెల్యేని కలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ భవనాలు సాధించుకుంటాం, బీసీ హక్కులను కాపాడాలని కూడా తెలియజేస్తున్నాం. చట్టసభల రిజర్వేషన్లు రేపు జరిగేటువంటి పార్లమెంట్ సెక్షన్ లో ఎన్నో అంశాలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఉండేటువంటి 54% పైగా ఉన్నటువంటి బీసీలు యొక్క విషయం పైన ఎందుకు ఎమ్మెల్యేలు ఎవరు మెదవడం లేదని, ఎందుకు పార్లమెంటులో ఎంపీలు ముందుకు రావడం లేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సుమారు కోట్ల సంఖ్యలో ఉండేటువంటి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో బీసీ చైతన్య సమితి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతుందని, బీసీల ఐక్యత కోసం, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక వర్గాలలో సమాన న్యాయం కోసం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కడప జిల్లా కమిటీ, వర్ధిల్లాలి కడప జిల్లా కమిటీ. ఏర్పాటు చేయాలి బీసీల చట్టసభల రిజర్వేషన్లు, ఏర్పాటు చేయాలి బీసీల చట్టసభల రిజర్వేషన్లు.